కదిరి మార్కెట్ యార్డ్ లో ప్రతి మంగళవారం గొర్రెల మేకల సంత వ్యాపారం జరుగుతుంది. కదిరి మార్కెట్ యార్డ్ లో నిర్వహించే గొర్రెల మేకల సంత వ్యాపారానికి ఇతర ప్రాంతాలు, ఇతర రాష్ట్రాల నుండి గొర్రెలు, మేకలు కొనుగోలుదారులు వస్తారు. కదిరి మార్కెట్ యార్డ్ చైర్మన్ మలక సుజాత మాట్లాడుతూ గొర్రెల రైతుల కోసం మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేశామని ఆమె అన్నారు. అదేవిధంగా గొర్రెల మేకల కొనుగోలుదారులకు, అమ్మకందారులకు, పెంపకదారులకు ప్రతి వారం వచ్చి సంతను సందర్శించి వినియోగించుకుంటున్నారు. మేకల సంత జరుగుతుందండి ప్రతి మంగళవారము. ఈ మంగళవారం అయితే ఇతర ప్రాంతాలు, ఇతర జిల్లాలు, ఇతర రాష్ట్రాల నుండి కానీ చాలామంది వచ్చారు. చూడండి, వచ్చిన వాళ్ళు ఇతర ప్రాంతాలు, ఇతర రాష్ట్రాల నుంచి చాలామంది వచ్చారు. చూడండి ఎంత బాగా చక్కగా జరుగుతుందో ఒకసారి గమనించండి. చక్కటి మార్కెట్ అండి ఇది, మంచి మార్కెట్. ఈ మార్కెట్లో చాలామంది ఇతర జిల్లాలు, ఇతర రాష్ట్రాలు, ఇతర ప్రాంతాల నుంచి చాలామంది వస్తారు. కొనుగోలు చేసి వెళ్తారండి. కొనుగోలు చేసి వెళ్ళి ఇతర ప్రాంతాలు అమ్మడానికి, వ్యాపారానికి అన్నిటికీ ఉపయోగపడతాయి ఈ కదిరి గొర్రెల మేకల మార్కెట్. చూడండి ఎంత చక్కగా నడుస్తుందో ఒకసారి గమనించండి. చూడండి, ఇతర ప్రాంతాలు, ఇతర జిల్లాల నుంచి వాహనాల్లో తీసుకువెళ్ళడానికి సిద్ధంగా ఉంచారు. చూడండి, ఇతర ప్రాంతాలు, ఇతర జిల్లాల్లో నుంచి వాహనాల్లో కొనుగోలు చేసి తీసుకువెళ్ళడానికి సిద్ధంగా ఉంచారండి. చూడండి, ఈ చక్కటి మార్కెట్, ఇది మంచి మార్కెట్ అండి. ఈ మార్కెట్లో ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవచ్చు, కొనుగోలు చేసి సద్వినియోగం చేసుకోవచ్చు. చూడండి, కొనుగోలు చేసి తీసుకొస్తున్నారు వాహనాల్లో. ఇతర జిల్లాలు, ఇతర రాష్ట్రాల నుండి కానీ చాలామంది వస్తారండి. ఇప్పుడైతే కొనుగోలు చేసి తీసుకెళ్ళారు. చూడండి ఎన్ని లాస్ట్ వరకు ఉన్నాయి వాహనాలు. ఇక్కడ మార్కెట్ యార్డ్ కమిటీ వైస్ చైర్మన్ గంగయ్య నాయుడు గారు ఈ రైతుల కోసం, గొర్రెల మేకల రైతుల కోసం అనేక సదుపాయాలు, సౌకర్యాలు కలిగించారు. చూడండి ఈ దృశ్యాలు. ఆయన గొర్రెల మేకల రైతుల కోసం మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేశారు. ఆయన మంచి గొర్రెల మేకల రైతులపై మంచి చేయాలనే ఒక ఆలోచనతోనే ముందుకు పోతున్నాడు ఆయన. గంగయ్య నాయుడు గారు మంచి సర్వీస్ చేయాలా, గొర్రెల మేకల రైతులకు మంచి సర్వీస్ ఇవ్వాలా అనే ఒక ఆలోచనలోనే ఉన్నాడండి గంగయ్య నాయుడు గారు వచ్చి మంచి సేవకుడు అండి. ఆయన మంచి రైతుల, గొర్రెల మేకల రైతులైతే మంచి అభిప్రాయం ఉంది. వాళ్ళకు మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలనేది కానీ ఆలోచిస్తున్నాడు, చేస్తాడు. కానీ మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేస్తాడు. చూడండి, ఇతర ప్రాంతాలు, ఇతర రాష్ట్రాలు చూడండి ఇది చక్కటి అవకాశం వ్యవసాయం గమనించండి. గొర్రెల మేకల రైతుల కోసం అనేక సదుపాయాలు కలిగించారు. చూడండి ఎన్ని వాహనాలు పోతున్నాయో కొనుగోలు చేసి తీసుకుపోతున్న దృశ్యాలండి ఇవన్నీ. చూడండి ఎన్ని వాహనాల్లో తీసుకుపోతున్నారో ఒకసారి గమనించండి. చూడండి రైతుల కోసం అనేక మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేశారు. ఎంత చెప్పినారా? ఎంత చెప్పినారా? ఏంపా ఎంత చెప్పినారప్పా? ఎంత చెప్పినారా? 14,000 అండి. రైతు ఇప్పుడు నోరు తెచ్చి చెప్పాడు 14,000. 40,000.
కొనేసారా? అమ్ముతాడవా? చెప్తాను 40,000 అండి జత. జత 40,000కి అమ్మడానికి అయితే రైతు సిద్ధంగా ఉన్నాడు. అయిపోయినాయా? అమ్మేసినాడా? ಯಾವ ఊరు వాళ్ళు కొన్నారు? గుంటూరు వాళ్ళ? కొంటారులే గుంటూరు వాళ్ళు. మంచి వ్యాపారం వీళ్ళది. చూడండి ఏ రకంగా జరుగుతుంది వ్యాపారం, ఒకసారి గమనించండి. ఓ ఎంత చెప్పినారప్పా బాబు? ఎంత చెప్పినారా? 19,600 19,600 అండి. 19,600 19,600కు అమ్మేదానికి సిద్ధంగా ఉన్నారు. ఓ ఎంత చెప్పినావునా? ఓ ఎంత చెప్పినా? 45,000. 45,000 అండి. ఓ ఎంత చెప్పినారా? ఎంత చెప్పినారబ్బా? ఎంత చెప్పినారబ్బా? గొర్రెల మేకల వాహనం ఉందండి. సికేఎస్ అని, సికేఎస్ అగ్రిటెక్ వాహనం గొర్రెల మేకల రైతులు తీసుకోవడానికి సిద్ధంగా ఉంచాడు. రండి, మంచి వాహనం ఇది. బాగా నిబ్బరంగా నిదానంగా తీసుకుపోతాడు. తీసుకువెళ్ళి మీకు మంచి మీరు చెప్పిన స్థలానికి, మీరు చెప్పిన స్పాట్కు చేస్తారు. రండి, సికేఎస్ వాహనం బుక్ చేయండి. సికేఎస్ అగ్రిటెక్. ఏం బా సికేఎస్ బాగుండవా? యాడికి పోలేదా వాహనము? ఇప్పుడు అంతా బండ్లు బయట నుంచి తెచ్చుకుంటున్నారు. బండ్లు బాడీయే లేక 4 వారాలు అయితే అలిగి వస్తున్నాం, పోతున్నాం అంతే సార్. అయితే ఇప్పుడు ఎవరైనా రైతుల కోసం వెయిట్ చేస్తున్నారు మీరు? చేస్తున్నాము. ఏం బాడీ రాలేదు. ఏదన్నా బాడీకి అచ్చా 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 అచ్చా. ఎవరికైనా బండ్లు కావాలంటే బండ్లు ఉంటాయి. ఇది ఒకటి, ఇంకా 2 బండ్లు ఉన్నాయి. మన నెంబర్ కానీ నంబర్ చెప్పండి, గట్టిగా చెప్పండి. జలుబు అయింది. జలుబు అయితే కానీ నోరు ఉంది కదా, చెప్పండి. చెప్పు, గట్టిగా చెప్పండి. ఫోన్ నెంబర్ కనిపిస్తాను చెప్ప, కనిపిస్తాను చెప్ప. అదే సార్ మన నెంబర్. అదే అయితే మనకి డ్రైవర్లు కానీ ఉన్నారు, హెవీ డ్రైవర్లు, హెవీ లైసెన్స్ ఉన్న డ్రైవర్లు ఉన్నారు. అందరూ బాగా సేఫ్టీగా తీసుకొస్తున్నారు. మన దాదాపు 40 జీవాల నుంచి 70 జీవాల వరకు తీసుకెళ్లే బండ్లు అయితే ఉంటాయి సార్. మనకి అన్ని రాష్ట్రాలకి, అన్ని స్టేట్లకి, అన్ని ప్రాంతాలకి అయితే మన బండ్లు అయితే వెళ్తుంటాయి. అన్ని పర్మిషన్లు అయితే ఉన్నాయి. ఎవరికైనా కావాలంటే మన బండ్లు కాంటాక్ట్ చేయొచ్చు. కదిరి చుట్టుపక్కల ఈ నంబర్కు సంప్రదించండి. కదిరి చుట్టుపక్కల 100 కిలోమీటర్ల వరకు మన బండ్లు అయితే అవైలబుల్ ఉంటాయి సార్. ఓకే, థ్యాంక్ యూ.